నేను ఇస్తున్నానండి 100కి 1000% గ్యారంటీ. ఈ ఫేస్ ప్యాక్తో మీ ముఖం అనేది మంచి తేజస్సుతో మెలమెల మెరిసిపోతుంది. 23 లక్షల మంది ఆదరించిన ఫేస్ ప్యాక్ అండి ఇది. నేను మీకోసం మళ్ళీ కొద్దిగా మార్పులు చేసి మీకు చాలామంది కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు కదండి, వాళ్ళందరికీ కూడా పాత వీడియోలు ఎక్కడికో వెళ్ళి చూడాలంటే వాళ్ళు చూడలేరు కదా, అందుకే వాళ్ళ కోసం నేను మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చాను. 100కి 1000% గ్యారంటీ ఇచ్చే కాఫీ ఫేస్ ప్యాక్. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ పులివర్తి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు 23 లక్షల మంది నేను చేసిన ఫేస్ ప్యాక్ని ఇష్టపడి నన్ను నమ్మి అందరూ ఫేస్కి అప్లై చేసుకొని మంచి రిజల్ట్ని పొంది, అది నా సీక్రెట్ ఫేస్ ప్యాక్ అండి. అంత మంచి రిజల్ట్ని ఇచ్చిన 23 లక్షల మంది చూశారు అంటే అది ఇక ఎంత మంచి రిజల్ట్ని మీకు ఇచ్చిందో మీకే తెలుస్తుందండి. ఆ ప్యాక్ అనేది అందరూ వాడారు. ఒకసారి వీడియో కింద కామెంట్స్ కూడా చూడండి మీరు. ఈరోజు వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను. ఆ వీడియోని ఓపెన్ చేసి ఆ వీడియోకి పెట్టిన కామెంట్స్ ఎంతమంది వాడుకున్నారు ఏంటి అనేది కూడా మీరు చక్కగా చూడొచ్చు. అంత మంచి రిజల్ట్ని ఇచ్చిన కాఫీ ఫ్లాక్స్ సీడ్ ఫేస్ ప్యాక్ అండి. ఆ ప్యాక్ కావాలి అంటే ఇప్పుడు నేను మళ్ళీ మీకు కొంచెం చేంజెస్ తోటి మళ్ళీ మీకు అంత మంచి రిజల్ట్ని ఇచ్చిన నా సీక్రెట్ ఫేస్ ప్యాక్ మళ్ళీ నేను కొంచెమే మార్పులు చేసేసి మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చానండి. ఆ ప్యాక్ మీరు చూడబోయే ముందు ఫస్ట్ వీడియోకి ఒక్క లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రాదు, మీరు కొత్త వీడియోస్ చూడలేరు. నేను వీడియో వదలంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ముందు ముందు కూడా నా వీడియోస్ అన్నీ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మంచి మంచి గిఫ్ట్స్ కూడా ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా ఎండలు ఎక్కువైనాయి కదండి. నేను ఇప్పుడు మీతో మాట్లాడాలి అంటే నాకు ఫ్యాన్ కూడా ఉండకూడదండి, సౌండ్ వస్తుంది. ఫ్యాన్ ఉండకూడదు, ఏసీ ఉండకూడదు. చెమట పోస్తూ నేను మీతో మాట్లాడుతున్నా. నా బాధని అర్థం చేసుకొని సమ్మర్లో కూడా మీకోసం నేను వీడియోస్ చేస్తూ ఇంత కష్టపడుతున్నందుకు మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాను. ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మీ సపోర్ట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి. 100కి 1000% నేను ఇస్తున్నానండి మీకు గ్యారంటీ. ఈ కాఫీ ఫ్లాక్స్ సీడ్ ఫేస్ ప్యాక్కి మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు అంత మంచి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఈ వీడియోని నేను మళ్ళీ ఇంకొకసారి ఈ ప్యాక్ తయారీ విధానం అంతా మీకు చేసి చూపిస్తున్నానండి. మీరు చూసుకొని ఈ ప్యాక్ అనేది చక్కగా ఫేస్కి పెట్టుకోండి. ఇది చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి, మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే 23 లక్షల మంది చూసిన ఈ ఫేస్ ప్యాక్ అనేది మీరు ఇంట్లో తయారు చేసుకోండి. తయారు చేసుకోలేని వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. మీరు వీడియోలో చూడండి, మీకు ఎలా పార్సిల్ అనేది మా దగ్గర నుంచి వస్తుందో కూడా మీరు చూడొచ్చు. ఒక్క మచ్చ కానీ మొటిమ కానీ ఉండనే ఉండదండి. మీరు ఒక్కసారి ఫేస్ మీద ఆ ప్యాక్ని వేసుకొని వాష్ చేసేసిన తర్వాత మీరు అద్దంలో చూసుకుంటే మీకు వెంటనే రిజల్ట్ అనేది అసలు ఒక్కసారికే వచ్చేస్తుందండి. మీరు వారంలో ఒక్కరోజు పెట్టుకుంటారా, నెలకి ఒక్కసారి పెట్టుకుంటారా, లేదు వారం అంతా పెట్టుకుంటారా, రోజు కూడా పెట్టుకోవచ్చండి. అది న్యాచురల్ది కాబట్టి ఏ రకమైన కెమికల్స్ ఉండవు కాబట్టి మీరు ప్రతిరోజు పెట్టుకోవచ్చు. అలానే వారంలో 3 రోజులైనా పెట్టుకోవచ్చు. 5 ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి అందరికీ పెట్టచ్చండి. స్కిన్ ఏమీ అవ్వదు. కాకపోతే నేను ఒక్క ముఖ్య విషయం చెప్తున్నానండి. మీరు చేతి మీద ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకొని ఒక 10 నిమిషాలు ఒక పావు గంట గమనించుకొని ఆ తర్వాత ఏ ప్యాక్ అయినా, నేననే కాదు మీరు బయట తీసుకున్నయైనా ఎవరి దగ్గర తీసుకున్నయైనా అలా పెట్టుకొని చూసుకుంటే మీకు మంచిదండి. ఏ డౌట్ లేకుండా మనకు పడిందా లేదా అనేది కూడా మీరు గమనించుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి.
ఒకటే సౌండ్స్ అండి. ఎన్నిసార్లు కెమెరా ఆపను ఆన్ చేయను. ప్రతి ఒక్కరూ తిరుగుతూనే ఉంటారు కదా, బైకులు ఆటోలు అవన్నీ. ఆ సౌండ్స్ నా వల్ల కావటం లేదండి ఇక ఆపటానికి. ఇక ఆ ప్యాక్ తయారీ మనం ఎలా చేయాలో చూద్దామా. ఈ ప్యాక్ తయారీకి మనం మొట్టమొదటిగా బంగాళదుంపల్ని తీసుకోవాలి. ఈ బంగాళదుంప అనేది మనకి స్కిన్కి ఎంత యూజ్ అవుతుందనేది మీకు తెలుసు కదా. మనం తింటే ఆరోగ్యానికి వచ్చే మేలు కన్నా కూడా స్కిన్కి ఇంకా ఎక్కువ మేలు వస్తుందన్నమాట. ఇది అంత అందాన్ని ఇస్తుంది బంగాళదుంప అనేది. ఈ దుంపలు అనేవి మన ముఖం మీద ఉన్న నల్ల మచ్చల్ని తొలగించటం, మంగు లాంటిది వస్తున్నా కూడా రాకుండా ఆపటం అలా చేస్తుందండి. ఈ దుంపల్ని శుభ్రంగా పైన తొక్కుని తీసేసి పక్కన పెట్టేసుకున్నాం కడిగి. ఇప్పుడు ప్యూర్ కాఫీ పొడి పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గా ఉంటుంది కదండి. మేము వైనాడు నుంచి గింజల్ని తీసుకొచ్చి గింజలతో చేపించిన పొడి అండి. ఇది మనం కడుపులోకి తాగొచ్చు, స్కిన్కి పెట్టుకోవచ్చు, హెయిర్కి పెట్టుకోవచ్చు. అలాగే ఆర్గానిక్ రైస్ ఫ్లోర్ అనేది మీకు తెలుసు కదండి, బియ్యం పిండి కడిగి ఆరబోసిన తర్వాత మనం అది మిషన్ పట్టించి భద్రంగా ఉంచుతానన్నమాట. బియ్యం పిండి 3/4 స్పూన్ అయితే 1 స్పూన్ కాఫీ పౌడర్ వేసి పక్కన బౌల్లో ఉంచేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని శుభ్రంగా మనం కట్ చేసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాము. ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మనం ఆ బంగాళదుంప జ్యూస్ అనేది తీయాలన్నమాట. అలా మెత్తగా పట్టించుకోవాలి. మీరు సన్నగా తురుముకొనైనా అందులో నుంచైనా జ్యూస్ తీసుకోండి. నేనైతే మిక్సీ పట్టేసి చక్కగా అలా జ్యూస్ తీసానండి. ఇలా అయితే మనకి ఎక్కువ జ్యూస్ వచ్చేస్తుంది మిక్సీ పట్టుకున్నట్లయితే. అందుకే మనం కాటన్ క్లాత్లో వేసేసుకొని, స్ట్రైనర్లో వేస్తే కూడా కొంచెం పిప్పి లాంటిది దిగుతుందని నేను ఈ క్లాత్లో వేసేసి శుభ్రంగా బంగాళదుంప జ్యూస్ మొత్తం పిండేశాను. చూసారు కదా ఉత్తి జ్యూస్ ఎంత వచ్చిందో. మనం ఈ కాఫీ పౌడరు బియ్యం పిండి రెండు కూడా బాగా మిక్స్ చేసేసుకుందాము. ఏవైనా కూడా మనం ప్యాక్స్ చేసుకోవాలి. న్యాచురల్ హోమ్ మేడ్ అంటే ఇంట్లోనే ఉంటాయండి అన్నీ. ఏంటండి ఇన్ని చూపిస్తున్నారు, రోజుకొకటి మేము ఏది పెట్టుకోవాలి అని అనుకుంటున్నారా? అన్నీ బాగుంటాయండి. మీకు ఏవో 1, 2 అలా మీ స్కిన్కి సెట్ అయినవి అవే కంటిన్యూ చేసుకోండి. అందరికీ అన్నీ పడవు కదా, అందరి కోసం అన్నీ చూపిస్తూనే ఉంటాను. నా పని అదే కాబట్టి. ఇప్పుడు ఆ పొటాటో జ్యూస్ కూడా మొత్తం అందులో వేసేసానండి. వేడి నీళ్ళతో నేను ముందుగా వాటర్ పోసాను చూసారు కదా, అవి మాత్రం బాగా వేడి నీళ్ళండి. చల్లటి వాటర్ పోయొద్దు, వేడి నీళ్ళని పోసుకోండి. అలా అస్సలు ఉండనేదే ఉండదండి. మనం వేడి నీళ్ళు వేసేసి చక్కగా మనం కలిపేసుకున్నాం కదా, ఎక్కడ కొంచెం ఒక్క ఉండ కూడా లేదు. బంగాళదుంప జ్యూస్ తీసాం కదా, ఆ జ్యూస్ని కూడా మనం మంగు మీద పెట్టేసుకుంటూ ఉంటే రోజు గనక మంగు మచ్చలు కూడా ఉండవండి. ఫ్లాక్స్ సీడ్ జెల్లు 3 గంటలు వేస్తున్నానండి. మనం దోశ పోసుకునే గంట ఉంటుంది కదా, ఆ గంటితోటి బాగా 3 గంటలు వేసేసాను. ఇది ఎందుకు అనుకుంటున్నారు? మన చర్మం మీద ముడతల్ని భవిష్యత్తులో కూడా రానియకుండా చేయటానికి, వచ్చిన ముడతల్ని తొలగించడానికి, స్కిన్ని స్టిఫ్గా చేయటానికి. మన స్కిన్ అనేది నున్నటి బండలా వచ్చేస్తుంది అనమాట, ఎక్కడ ముడత అనేది లేకుండా. ఇప్పుడు అలా బాగా అన్నీ కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసేసుకొని ఒక పావు నీళ్ళండి, నేను చల్లటి నీళ్ళు పోస్తున్నా, వేడి నీళ్ళు అని చెప్పాను కదా ఇందాక, అవి పక్కన ఉన్నాయి. 2 గ్లాసులు తీసుకున్నాను. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ దాంట్లో వేసేసుకొని ఆ నీళ్ళు అనేవి చిందకుండా వేడెక్కిన తర్వాత మనం డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి. మనం స్టవ్ వెలిగించేసుకొని మీడియంలో అయినా హైలో అయినా పెట్టుకోవచ్చండి. 10 మినిట్స్ మీడియంలో అయితే, హైలో కనుక అయితే ఒక 7 మినిట్స్ అలా పెట్టేసుకొని మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు చూస్తే ఎంత పల్చగా ఉందో చూసారు కదా, అలా పల్చగా ఉన్నది మొత్తం కూడా బాగా దగ్గరికి రావాలి, చిక్కగా తయారవ్వాలన్నమాట ఈ ప్యాక్ అనేది. మనం ఫ్లాక్సీడ్ జెల్ వేసినందువల్ల చూడండి బాగా జిగురుతోటి ఎలా ఉందో ఈ ప్యాక్ అనేది. అలా మనం బియ్యం పిండి వేసాం కదా, అది చిక్కబడుతుంది ఉడికేసరికి. మనం వేడి నీళ్ళతో కలిపేసాము, కొంచెమే కదా బంగాళదుంప జ్యూస్ వేసాము. అదిగో చూడండి బాగా వేడి చేసేసరికి మొత్తం కూడా దగ్గర పడుతుంది. అలా దగ్గర పడేదాకా ఉడికించుకుంటే మనకి ఆ జ్యూస్ అన్నీ కూడా బాగా ఉడికిపోయి కాఫీ పౌడరు బియ్యం పిండి అన్నీ కూడా మనకు ప్యాక్ అనేది నిల్వ ఉంటుంది. మన స్కిన్కి అనేది కూడా బాగా పడుతుంది, బాగా పనిచేస్తుంది. ఫ్లాక్సీడ్ జెల్ వేసినందువల్ల అంత జిగురుతోటి
మనకి ఆ ప్యాక్లో అసలు ప్యాక్కే బలం అనేది ఫ్లాక్సీడ్ జెల్ వేసాం కదా అది. ఇప్పుడు కొన్ని రకాల ఆయిల్స్ కూడా వేసి చూపిస్తాను అందులో. ఇలా మనం ఇది ఉడికించుకొని డబల్ బాయిలింగ్ చేసుకొని తయారు చేసుకోవాలండి ఈ ప్యాక్ అనేది. అప్పుడే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది. చూస్తున్నారు కదా ఏముందండి, ఎంత సింపుల్గా చూపించాను. ఇలాగే చేసుకోండి మీరు ఇంట్లో చేసుకునేటట్లయితే. లేదు మన దగ్గర కొనుక్కోవాలి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి, నేను నీట్గా చేసి మీకు పంపిస్తాను. మీరు చక్కగా 4-5 months వాడుకోవచ్చు. ఇక స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ పక్కన పెట్టాం కదండి, ఒక్క అరగంట పడుతుందండి ఇదంతా బాగా చల్లగా అవ్వటానికి. చల్లగా అయిన తర్వాతే మనం ఏదైనా సరే ఇందులో కలిపే ఆయిల్స్ కానీ అవి కలపాలి. వేడిగా ఉన్నప్పుడు ఏ ఆయిల్ కూడా మిక్స్ చేయకూడదు, బాగా చల్లబడాలి. మనం ఫేస్కి అప్లై చేసుకునేటప్పుడు ఎంత చల్లగా ఉంటుందో అలా పావుగంటలో చల్లబడితే పావుగంట లేదంటే అరగంట అయినా సరే చల్లారనిచ్చిన తర్వాతే మీరు ఏవైనా ఆయిల్స్ వేసి కలుపుకోవాలి. జోజోబా ఆయిల్ అండి. ఈ జోజోబా ఆయిల్ అనేది మన స్కిన్కి ఎంత బాగా పనిచేస్తుందో చెప్తాను. ప్యూర్దండి. పద్మాస్ ప్రోడక్ట్స్లో మీరు బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోవచ్చు. చూడండి, ఒక 10 బొట్లు వేసుకోండి మీరు. కొంచెం నా స్కిన్కి నేను ఎక్కువ పెట్టుకుంటానండి, అలా అలవాటైంది. నేను 1 స్పూన్ 3/4 స్పూన్ వేసాను కదా. తర్వాత విటమిన్ ఈ ఆయిల్ వచ్చేసి ఒక 10 drops వేసాను. హెల్యూరానిక్ యాసిడ్ వచ్చేసి ఒక 3 drops వేస్తున్నాను. చూస్తున్నారు కదా ప్యూరు. ఇవన్నీ కూడా మన దగ్గర విటమిన్ ఈ ఆయిల్, హెల్యూరానిక్ యాసిడ్, జోజోబా ఆయిల్ 3 కూడా పద్మాస్ ప్రొడక్ట్స్లో అవైలబుల్గా ఉన్నాయి. కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు. ఇందులో మనం జోజోబా ఆయిల్ వేసాం కదండి, ఇది ఏం చేస్తుందంటే మన చర్మానికి మంచి తేమను అందించేస్తుందండి. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. పొడి చర్మం వాళ్ళకైతే 100కి 1000 కాదండి, 100కి 2000% పనిచేస్తుంది. ఈ జోజోబా ఆయిల్ మన చర్మం పైన అదనపు నూనెని తొలగించి రంధ్రాలు ఉంటాయి కదా, ఆ రంధ్రాలను కూడా క్లీన్ చేసి మొటిమలు రాకుండా తగ్గించేస్తుంది అన్నమాట. కాఫీ రైస్ ఫ్లోర్ కదండి, అందుకని చల్లగా ఆరబెట్టేసాం కదా. ఆరబెట్టేసరికి కొంచెం గట్టిపడి పైన పెచ్చిల్లాగా అట్లా ఉండలాగా కొడుతుందని చెప్పి ఇంకా మెత్తగా అవటానికి నేను ఎక్కడా ఉండనేది లేకుండా బాగా మెత్తగా చేసేసాను. ఇప్పుడు ఒక బౌల్లో వేసేస్తున్నాను. మనం కాఫీ పౌడరు, బియ్యం పిండి, ఫ్లాక్సీడ్ జెల్లు, వేడి నీళ్ళు వేసి కలుపుకున్నాము. ఆ తర్వాత విటమిన్ ఈ ఆయిల్, జోజోబా ఆయిల్, హెల్యూరానిక్ యాసిడ్ ఈ ఐటమ్స్ మాత్రమే వేసామండి. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకున్నాం కదా. ఇందులో ఇంకా బియ్యం పిండి వేసాం కాబట్టి ఇది మన చర్మం మీద మృత కణాలను తొలగించేసి చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఈ బియ్యం పిండి అనేది చర్మం పైన ఉన్న అదనపు నూనెని శుభ్రంగా పీల్చేసుకొని జిడ్డుని తగ్గించేస్తుంది. సూర్యరశ్మి వల్ల ఏర్పడే నలుపును కూడా తగ్గించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది బియ్యం పిండి. ఈ ప్యాక్ అంతా కూడా రెడీ చేసిన తర్వాత శుభ్రంగా చూడండి, 1/2 కిలో డబ్బా 120 grams డబ్బాల్లో నేను ఫిల్ చేస్తున్నాను. గ్లోయింగ్ స్కిన్ అనేది రావడానికి ఈ కాఫీ పౌడర్ అనేది ఎంతగానో తోడ్పడుతుందండి. అలాగే యాంటీ ఏజింగ్ కూడా సూపర్గా పనిచేస్తుంది. ఈ కాఫీ పొడి అనేది ముడతల్ని, సన్నని గీతల్ని తగ్గించేసి చర్మాన్ని బిగుతుగా మార్చటంలో ఈ కాఫీ అనేది ఎంతగానో సహాయపడుతుంది. ఫ్లాక్సీడ్ జెల్ ఇక చెప్పక్కర్లేదు, మనకి హెయిర్కి ఎంత మంచిదో తెలుసు. ఫ్లాక్సీడ్ పౌడర్ కడుపులోకి తింటే ఎంత మంచిదో మీకు తెలుసు. అలాగే స్కిన్కి ఎంత మంచిదో కూడా అందరికీ తెలుసు, గూగుల్ కొట్టి చూసినా కూడా. ఇన్ని మంచి వస్తువులతోటి మనం తయారు చేసిన ఈ కాఫీ ఫ్లాక్సీడ్ ఫేస్ ప్యాక్ అనేది 100కి 1000% మీకు నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఇది పెట్టుకోగానే రిజల్ట్ అనేది అంత అద్భుతంగా అమోఘంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆ డబ్బాల్లో వేసి పెట్టాం కదండి, మీరు మీ ఇంట్లో ఉన్న బాక్సుల్లో పెట్టుకొని మీరు ఇంట్లో తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇలా సీల్ వేసి మీకు నీట్గా ప్లాస్టర్ వేసి ప్యాక్ చేసి పంపిస్తారండి వర్కర్స్. మా వర్కర్స్ ఇలా
నెక్కి కూడా పెట్టి చూపిస్తున్నానండి. నెక్కి, హ్యాండ్స్కి, ఫేస్కి పెట్టుకోవచ్చు. ఇది నేనే అండి నా నెక్కి పెట్టుకుంటున్నాను. ఇలా వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కుదిరితే 2-3 సార్లు, 4 సార్లు, 5 సార్లు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే కెమికల్ లేదు, న్యాచురల్ది కాబట్టి. అలా వద్దు మేడం మేము వారానికి ఒకసారి పెట్టుకుంటామన్నా కూడా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఏదైనా ఫంక్షన్ ఉంది, ఫంక్షన్కి వెళ్తూ పెట్టుకుంటాము, వెళ్ళబోయే ముందు 1 గంట ముందు అనుకున్నా పెట్టుకోండి మీరు. ఓకే అండి. అలా నెక్ కూడా మంచి కలర్తో ఉంటుంది. చూడండి, పెట్టిన తర్వాత 1 అరగంట అయిందండి. అంతా ఆరిపోయింది కదా, మన స్కిన్కి పట్టేసింది, పీల్చేసింది. చూసారు కదండి, సింపుల్గా 1 పావు గంట కూడా పట్టలేదండి. మనం ఆ పని ఈ పని చేసుకుంటూ చక్కగా చేసుకున్నాం కదా. ఇది నేను ఇస్తున్నానండి మీకు గ్యారంటీ, 100కి 1000% ఇస్తున్నాను. ఈ ప్యాక్ అనేది వేసుకొని మీరు వేసుకున్న తర్వాత వెంటనే ఫేస్ శుభ్రం చేసుకొని మీరు అద్దంలో చూసుకొని నాకు ఆ రిజల్ట్ని మీరే నాకు కామెంట్ రూపంలో కానివ్వండి, కాల్ చేసైనా చెప్పండి స్క్రీన్ మీద నెంబర్కి. మేడం చాలా బాగుంది, మీరు చెప్పింది నిజం, సూపర్గా ఉంది అని మీరే చెప్తారు, మీరే చెప్పండి. ఓకే అండి. ఎందుకంటే మీరు కామెంట్స్ పబ్లిక్గా కనుక పెట్టినట్లయితే 10 మందికి ఉపయోగపడుతుంది. ఓకే అండి. నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీ సపోర్ట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది, అందరు వాడుకున్నారు, అందరు మంచి జుట్టుని తెచ్చుకున్నారు కూడా. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3-4 సంవత్సరాల నుంచి మన హెయిర్ ఆయిల్ వాడుకుంటున్నారు కాబట్టి అసలు అన్ని రోజులు కూడా అవసరం లేదు. 1 వారం అయితే ఎక్కువ, వారం రోజుల్లోనే మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. 2nd, 3rd వీక్ కల్లా మీకు రీగ్రోత్ కూడా వస్తుందండి ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకున్నందువల్ల. పద్మాస్ హెయిర్ ఆయిల్ అండి, హోమ్ మేడ్ న్యాచురల్ హెయిర్ ఆయిల్. మీకు ఇంట్లోనే మేము పొలంలో పండించినవన్నీ కూడా మందార పువ్వులు, మందార ఆకులు, గుంటకలగర, సరస్వతి, జటమాంసి అలాంటి న్యాచురల్ ఆకులతోటి వర్జిన్ కోకోనట్ ఆయిల్తో తయారు చేపించి మీకు అందిస్తున్నామండి. ప్యూర్ కోకోనట్ ఆయిల్ తోటి. చూడండి, పద్మాస్ హెయిర్ ఆయిల్ అనేది ఎంత నీట్గా ఉంటుందో, ఎంత కలర్ఫుల్గా ఉంటుందో, మంచి సువాసనతోటి. చాలామంది స్మెల్ పడదు అంటారు హెయిర్ ఆయిల్, అలాంటి స్మెల్ ఏమీ లేకుండా మంది పల్చగా ఎంతో బాగుంటుందండి ఈ హెయిర్ ఆయిల్. మంత్స్ బేబీ దగ్గర నుంచి ఆడమగ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ వాడుకొని మంచి జుట్టుని సొంతం చేసుకోవచ్చు. వారంలోనే హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది. అంత పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ అండి. 2nd, 3rd వీక్ కల్లా రీగ్రోత్ వస్తుంది. స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ లేదండి, ఫోన్పే, గూగుల్ పే మాత్రమే అవైలబుల్ ఉంది. ఓకే అండి. కావాలి అంటే ఆర్డర్ చేసుకోండి. పద్మాస్ హెయిర్ ఆయిల్.